సాధారణంగా ఇళ్లల్లో పెద్దవారు అనగా వయసైన వారు ఉన్నట్లయితే వారు ప్రతి భోజనం తర్వాత చిటికెడు బెల్లం ముక్కను నోట్లో వేసుకొని చప్పరించడం అలవాటు. అదే యంగర్ జనరేషన్ వారికైతే ఫుల్ మీల్స్ తర్వాత ఒక స్వీట్ లేదా యమ్మీ డెజర్ట్ ఉండాల్సిందేనని కోరుకుంటారు. అయితే యంగ్ జనరేషన్ కంటే ఓల్డర్ జనరేషన్ వారు పాటించే విధానంలోనే అత్యద్భుతమైన ప్రయోజనాలున్నాయి. అందుకే పురాతన కాలం నుండే ఈ అలవాటు వాడుకలో ఉంది. ఇంటి నుంచి బయలుదేరే ముందు కాస్త బెల్లం తిని వెళ్తే మంచి శకునమని పెద్దవాళ్లు కూడా చెబుతుంటారు. పంచదార కంటే బెల్లంలో అద్భుతమైన ప్రయోజనాలున్నాయి. మన ఇండియాలో బెల్లంను వివిధ రకాల పేర్లతో పిలుస్తారు. బెల్లంను షుగర్ కేన్ జ్యూస్ అనగా చెరుకు రసం, డేట్ పాల్మ్ నుండి తయారు చేస్తారు. పామే కుటుంబానికి చెందిన తాటి జీలుగా చెట్ల నుండి కూడా బెల్లంను తయారు చేస్తారు. భారతీయ వంటల్లో బెల్లం ఒక ముఖ్యమైన భాగం. బెల్లం ఒక తీయటి ఆహార పదార్థం, అంతే ఔషధాల గని అని కూడా చెప్పవచ్చు. బెల్లం తినాలంటే ఎక్కువ ప్రయాస పడాల్సిన అవసరం లేదు. బెల్లం కోసం ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టాల్సిన అవసరం కూడా ఉండదు. మార్కెట్లో ఇతర ధరలతో పోలిస్తే బెల్లం రేటు కాస్తంత తక్కువే. ఏదో పండుగ సందర్భంలో తప్ప బెల్లం జోలికి వెళ్లడం చాలా తక్కువ. ఆ బెల్లమే కదా అని తీసి పారేయకండి. బెల్లంతో ఎన్నో ప్రయోజనాలున్నాయి. ముఖ్యంగా చలికాలంలో బెల్లం తినడం ఆరోగ్యానికి ఎంతో మంచిదట. ముఖ్యంగా దీంతో శరీరానికి కావలసిన వేడి అందుతుందని చెబుతారు. అంతేకాదు ఎన్నో రకాల రోగాలను నిరోధించే శక్తి బెల్లానికి ఉంది. ముఖ్యంగా గర్భవతి అయిన స్త్రీలు బెల్లాన్ని సేవిస్తే ఎంతో మంచిదట. ఆయుర్వేదంలోనూ బెల్లానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. చలికాలంలో దగ్గు, జలుబు లాంటి ఎన్నో రోగాలను నిరోధించే శక్తి బెల్లానికి ఉంది. చిటికెడు బెల్లం ముక్క నోట్లో వేసుకుంటే చాలు రక్త ప్రసరణ బాగా జరుగుతుందట. రోజంతా ఆఫీసుల్లో టెన్షన్ గా గడిపే వాళ్లకు ఇది ఎంతో మంచిదట. ఈ నేచురల్ స్వీట్ లో దాగున్న 12 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. పంచదార లేదా చక్కెర కంటే బెల్లం ఆరోగ్యపరంగా శ్రేష్టం. ఎందుకంటే బెల్లంలో ఇనుము మొదలైన మూలకాలు ఉంటాయి. బెల్లంలో ఎలాంటి రసాయన పదార్థాలు వాడకం ఉండదు. చూసారా బెల్లానికి ఎంత ప్రాధాన్యత ఉందో. ఇక నుంచి ఆ బెల్లమే కదా అని లైట్ తీసుకోకండి. కాస్త అప్పుడప్పుడు చిటికెడు బెల్లాన్ని నోట్లో వేసుకుందాం. ఆరోగ్యానికి అవసరమయ్యే అన్ని ప్రయోజనాలు పొందుతాం. బరువు తగ్గిస్తుంది. బరువు తగ్గించడంలో బెల్లం అద్భుతమైన ఆహార పదార్థం. బెల్లంలో ఉండే పొటాషియం కంటెంట్ శరీరంలోని వాటర్ రిటెన్షన్ ను తగ్గిస్తుంది. ఇది బరువును రెగ్యులేట్ చేస్తుంది. స్వీట్స్ తినడం కంటే రెగ్యులర్ డైట్ లో బెల్లం చేర్చుకోవడం బరువు కంట్రోల్లో ఉంటుంది. స్వీట్స్ తినాలనే కోరిక తగ్గుతుంది. ఎనర్జీ పెంచుతుంది. స్వీట్ తినడం కంటే బెల్లం తినడం వల్ల ఇన్స్టెంట్ ఎనర్జీని పొందుతారు. రక్తనాళాల్లో ఐరన్ కలవడం వల్ల తక్షణ శక్తిని అందిస్తుంది. బెల్లం తినడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరగకుండా ఉంటాయి. దగ్గు, జలుబు నివారిస్తుంది. కామన్ కోల్డ్ అండ్ కాఫ్ తో బాధపడుతున్నట్లయితే గోరువెచ్చని నీటిలో లేదా టీలో బెల్లం కలిపి తాగడం వల్ల దగ్గు, జలుబు నుండి తక్షణ ఉపశమనం పొందుతారు. మలబద్ధకం నివారిస్తుంది. భోజనం తర్వాత చిటికెడు బెల్లం తినడం వల్ల శరీరంలో ఎంజైమ్స్ యాక్టివేట్ అవుతాయి. బౌల్ మూమెంట్ మెరుగుపడుతుంది. దాంతో మలబద్ధక సమస్యను నివారించుకోవచ్చు. లివర్ కు మంచి నేస్తం. ఇతర స్వీట్స్, ఫ్యాటీ ఫుడ్స్ కంటే బెల్లం తినడం వల్ల లివర్ క్లీన్ అవుతుంది. శరీరంలో హానికరమైన టాక్సిన్స్ ను తొలగిస్తుంది. స్ట్రాంగ్ లివర్ ఉండాలంటే వీటిని రెగ్యులర్ డైట్ లో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిందే. మెనిస్ట్రువల్ పెయిన్ తగ్గిస్తుంది. బెల్లంలో న్యూట్రిషన్స్ అధికంగా ఉండటం వల్ల దీన్ని రెగ్యులర్ డైట్ లో చేర్చుకుంటే మహిళల్లో నెలసరిలో వచ్చే సమస్యలను, క్రాంప్స్ ను నివారిస్తుంది. కూలింగ్ ఎఫెక్ట్. వేసవి సీజన్లో బెల్లం వినియోగించడం ఆరోగ్యానికి మంచిది. ఇది నార్మల్ బాడీ టెంపరేచర్ ను మెయింటైన్ చేస్తుంది. పొట్టను కూల్ గా ఉంచుతుంది. అందువల్ల ఇతర సమస్యలను నివారిస్తుంది. అనీమియా నివారిస్తుంది. పైన సూచించిన విధంగానే బెల్లంను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల అనీమియా సమస్యను నివారించుకోవచ్చు. ఇది రెడ్ బ్లడ్ సెల్స్ ను నార్మల్ లెవెల్స్ కు తీసుకొస్తుంది. బ్లడ్ ప్యూరిఫై చేస్తుంది. బెల్లంను రెగ్యులర్ గా తినడం వల్ల శరీరంలో రక్తంను శుద్ధి చేయడానికి గ్రేట్ గా సహాయపడుతుంది. వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. బెల్లంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్, మినరల్స్ శరీరానికి తగినంత శక్తిని అందిస్తుంది. ఫ్రీ రాడికల్స్ తో పోరాడుతుంది. రక్తంలో హిమోగ్లోబిన్ కౌంట్ ను పెంచుతుంది. క్యాన్సర్ నివారిణి. బెల్లంలో మెగ్నీషియం అధికంగా ఉండటం వల్ల క్యాన్సర్ ను నివారించడంలో పర్ఫెక్ట్ ఏజెంట్ గా పనిచేస్తుంది. కోలాన్ ను క్యాన్సర్ కూడా నివారిస్తుంది. బ్లడ్ ప్రెషర్ ను కంట్రోల్ చేస్తుంది. బెల్లంలో ఉండే పొటాషియం, సోడియం కంటెంట్స్ శరీరంలో అసిడిక్ లెవెల్స్ ను మెయింటైన్ చేస్తుంది. దాంతో బ్లడ్ ప్రెషర్ నార్మల్ గా ఉంటుంది.
ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. సో మేము పెట్టే అప్డేట్స్ ని రోజు ఫాలో అవుతూ మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. మీకేమైనా టిప్స్ తెలిస్తే కామెంట్ లో పోస్ట్ చేయండి. చివరగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.